ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన దిశగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. నిర్ణయాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న సీఎం పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీపై చేయి సాధించినట్లే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేలా రేవంత్ రెడ్డి నిర్ణయం ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6గురికి అవకాశం ఉంది. దీంతో కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోబోయే ఆ 6గురు ఎవరు? మరో పరీక్షకు సిద్ధమైన సీఎం రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం. లోక్సభ ఎన్నికలకు సిద్ధమైన రేవంత్ సైన్యం. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి లేని పట్టు. గ్రేటర్ పరిధిలో 3కి మంత్రి పదవులు. ఎంపీ సీట్లను ఒడిసిపట్టేలా రేవంత్ ప్లాన్. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ఒకవైపు పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ముద్రను చూపుతూనే మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తన కేబినెట్లో పదవుల కేటాయింపులో తనదైన మార్క్ చూపిన రేవంత్ పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని లోక్సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు 12 మందితో రేవంత్ కేబినెట్ కొలువుదీరింది. ఆ ప్రకారం చూస్తే రేవంత్ తన కేబినెట్లోకి మరో 6గురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా కేబినెట్లో స్థానం దక్కనున్న ఆ 6గురు ఎవరన్న దానిపైనే ఉంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో భాగంగా రేవంత్ రెడ్డి కేబినెట్లోకి తీసుకోబోయే మంత్రులు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు అవసరమైన వారే ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికీ కేబినెట్లోకి తీసుకోబోయే 6గురు ఎవరు, వారికి కేటాయించే శాఖలు ఏమిటి అన్న విషయంపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే లోక్సభ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ కేబినెట్ కూర్పు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు సైతం చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అక్కడ పార్టీ బలహీనంగా ఉండడానికి కారణమేంటి? వచ్చే లోక్సభ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతం కావడానికి, లోక్సభ స్థానాల్లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి వంటి అంశాలపై రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఒక్క స్థానం దక్కకపోయినా జీహెచ్ఎంసీ పరిధి నుంచి కేబినెట్లోకి ఒకరిద్దరిని తీసుకొని పార్టీకి బలం చేకూర్చేలా వారికి టార్గెట్ నిర్దేశించే యోచనలో రేవంత్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే మైనంపల్లి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్లు గ్రేటర్ పరిధి నుంచి మంత్రివర్గ రేస్లో ఉన్నవారిగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఓటమి పాలైన పార్టీ అవసరాల దృష్ట్యా వీరిలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికార పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. ఇక అసెంబ్లీలో సాధించిన ఫలితాలు లోక్సభ ఎన్నికల వరకు కొనసాగించడం ఆ పార్టీకి అసలైన సవాల్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో ఇన్నాళ్లు తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడం రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్ గా మారే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్లో ముఖ్యంగా మల్కాజ్గిరిలో బలమైన నేతలుగా ఎదిగిన మైనంపల్లిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాబోయే లోక్సభలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ను మెరుగుపరచవచ్చనే అంచనాలతో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అంతిమంగా కేబినెట్లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది త్వరలోనే తేలనుంది.